ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జనసేన నాయకుల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరింది. ఎమ్మెల్యే బాలరాజు, జనసేన నాయకుడు కరటం రాంబాబు సోదరుడు కుమారుడు సాయిబాబు మధ్య నెలకొన్న విభేదాలు శుక్రవారం ఏలూరులో బయటపడ్డాయి. 2 రోజుల క్రితం రాజానగర్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పార్టీ నియామకాల గురించి ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే బాలరాజుకి ఆహ్వానం అందలేదు. సాయిబాబుతో బత్తుల సమావేశమై పార్టీ నియామకాల మీద చర్చించారు. దీంతో చిర్రి బాలరాజుకి చిర్రెత్తుకొచ్చి శుక్రవారం ఏలూరులో కార్ల ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పోలవరంలో దొరల పాలనకి ఈ రోజు నుంచి తెరబడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను నిలబెట్టి నేతలు గెలిపించుకుంటానని చెప్పారు. 2 రోజుల క్రితం జరిగిన సమావేశానికి కార్యకర్తలు ఎవరికీ సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. సాయిబాబుకు సంబంధించిన వాళ్ళకే పదవులు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో 400 మందితో ఏలూరు వచ్చి దరఖాస్తులు ఇచ్చినట్టు చెప్పారు. 2 ఏళ్ల నుంచి తనను ఇబ్బందులు గురి చేస్తున్న పెత్తందారులు దొరల పాలనకు చిరంగీతం పడతానన్నారు. మరియు బాలరాజు మాట్లాడుతూ సమయంలో ఏలూరు జనసేన కార్యకర్త బొత్స మధు ఇక్కడ మీకేం పని అంటూ దూసురాబోకు కార్యకర్తలు అడుగుని పక్కకి లాక్కెళ్లారు.